రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కాళేశ్వరం అవినీతిపై సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. కాళేశ్వరంపై సిబిఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసే అవకాశం ఉంది. సాయంత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణకు లేఖ రాసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సాయంత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాళేశ్వరంపై చర్యలు తీసుకోవడం లేదంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో దర్యాప్తు బాధ్యతలను కేంద్రానికి అప్పగించే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఒకవైపు కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ దర్యాప్తు జరుగుతూ కేసీఆర్, హరీష్ రావు, ఈటలకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సిబిఐ విచారణకు అప్పగిస్తారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణకు లేఖ రాసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సాయంత్రం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనిపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ మరింత సమాచారాన్ని అందిస్తారు. శ్రీకాంత్, ఇప్పటికే కాళేశ్వరంపై చర్యలు తీసుకోవడం లేదంటూ ఇటు బీజేపీ విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో దర్యాప్తు బాధ్యతలను కేంద్రానికి అప్పగించే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఎలా ఉన్నాయి? కాళేశ్వరం ఇష్యూ ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తుంది. ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే దాదాపు 1,00,000 కోట్ల ప్రజాధన వృధా అని చెప్పి మొదటి నుంచి ప్రభుత్వం చెప్తుంది. అయితే మేడిగడ్డ ఇష్యూకి సంబంధించి ఏదైందో కుంగుబాటుకు సంబంధించి కాంగ్రెస్ నేతలే కావాలని బాంబులు పెట్టి పేల్చి ఉంటారని చెప్పి నిన్న కేటీఆర్ చిట్చాట్లో పేర్కొన్నారు. అయితే దాని ఇటు ప్రభుత్వంపై, ఎందుకంటే అధికారం రావడం కోసం కాంగ్రెస్ నేతలే ఆ పని చేస్తుంటారనే అనుమానాలు ఉన్నాయని చెప్పి ఆయన గతంలో కూడా అన్నారు, ఇప్పటికన్నారు. ఇటు బీఆర్ఎస్ కు చెందినటువంటి నేతలు కూడా ఇటీవల అదే అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. సో దీని నేపథ్యంలోనే ఇటు సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కేంద్ర దర్యాప్తు సంస్థ కాబట్టి కేంద్ర దర్యాప్తు సంస్థతో ఎంక్వైరీ చేయించాలనే ఆలోచన ఇటు ప్రభుత్వం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు సిబిఐకి ఎంట్రీ లేదని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఆంక్షలు విధించింది సిబిఐకి. అయితే కొత్తగా దానికి సంబంధించి సడలింపులు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ సిబిఐకి సంబంధించి ఏదైతే ఉందో గత ప్రభుత్వం కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడే సిబిఐకి ఇక్కడ ఎంక్వైరీ అంటే దర్యాప్తు చేసే అవకాశం లేదని అప్పట్లో జీవో ఇష్యూ చేశారు. ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సడలింపు ఇవ్వాల్సి ఉంది, అట్లాగే కొనసాగుతుంది. కాబట్టి అయితే ఇప్పుడు కొత్తగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించి కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉందని చెప్పి ఇరిగేషన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అదేవిధంగా ఇటు మేడిగడ్డకు సంబంధించి అంటే ఇందులో కుట్ర కోణం ఉందా లేదా అనేది కూడా తేల్చాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ అవకతవకలు జరిగాయి, అదేవిధంగా నాణ్యత లోపం ఉందని చెప్పి పీసీ ఘోష్ కమిషన్ పేర్కొంటుంది, విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చింది. పైగా ఇప్పుడు ఇది కుట్ర కోణం అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి సిబిఐ విచారణ అని చెప్పి ఇటు ఒకవైపు ఇటు బీజేపీ కూడా ప్రెజర్ చేస్తుంది, ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కాయ అని చెప్పి ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పదే చెప్తున్న నేపథ్యంలో ఆరోపిస్తున్న నేపథ్యంలో సిబిఐ ఎంక్వైరీకి వెళ్తే నిజానిజాలు తేలుస్తాయనేది ఇటు రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే సిబిఐ ఎంట్రీ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే వారికి ప్రత్యేకంగా అనుమతి దర్యాప్తు కోసం అయితే పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ బ్యాన్ ఎత్తివేస్తారా లేదనేది కూడా చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఎందుకంటే ఇది ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద ఆరోపణ అనే చెప్పొచ్చు. ఎందుకంటే అధికారంలోకి రావడం కోసం బాంబులు పెట్టి పేల్చారు అనేటువంటి ఆరోపణలు ఇటు నిరూపించుకోవాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి అనేటువంటి డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది ఈ నిర్ణయానికి, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సాయంత్రం ఏం ప్రకటిస్తారనేది కూడా చర్చ జరుగుతుంది. అయితే శ్రీకాంత్, ఇప్పుడు చూసుకుంటే ఒకవైపు కాళేశ్వరంపై జ్యుడిషియల్ కమిషన్ దర్యాప్తు జరుగుతూనే ఇటు కేసీఆర్, హరీష్ రావు, ఈటలకు కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సిబిఐ విచారణకు అప్పగిస్తారనే ప్రచారం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తుందని చెప్పొచ్చు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 5, 6, 9 ఇటు కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులుగా పనిచేసినట్టు హరీష్ రావు, ఈటల రాజేందర్ ఈ ముగ్గురికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే రాజకీయంగా అంటే చివరిలో పొలిటికల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి పీసీ ఘోష్ కమిషన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో కమిషన్ వీరికి నోటీసులు ఇచ్చి దానికి సంబంధించి వివరణ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా చర్చనీయాంశమైంది. కేసీఆర్ విచారణకు వస్తారా అనేటువంటి ఇది నెలకొంది. అయితే ఈ కమిషన్ పూర్తిగా మేము రాజకీయ కోణంలోనే చూస్తాం. రాజకీయ కమిషన్ ఇది కాంగ్రెస్ కమిషన్ నోటీసులు అని చెప్పి ఇటు బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. ఇటు ఈటల రాజేందర్ కూడా ఇటు గతంలో అంటే నాకు నోటీసులు ఇవ్వడానికి ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పి ఆయన కూడా ఎద్దేవా చేశారు. కమిషన్ ముందు హాజరవుతానని చెప్పి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఇటు దీనికి సంబంధించి ఇప్పటికీ నోటీసులు రావడం, ఆ తర్వాత కేటీఆర్ నిన్న చిట్చాట్ చేస్తూ బాంబులు పెట్టి పేల్చారనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నామని చెప్పి ఆయన చిట్చాట్లో పేర్కొన్నారు. ఇవన్నీ ఇటు కమిషన్ అంటే దర్యాప్తు జరుగుతూనే ఉంది. దర్యాప్తు జరుగుతున్న సందర్భంలో ఇటు సిబిఐకి అప్పగించవచ్చా లేదన్నటువంటి లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఎంక్వైరీ కమిషన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఎంక్వైరీ కమిషన్ జరగదు అంటే ఒక మాది చీఫ్ జస్టిస్ తోటి ఏదైతే జరుగుతుందో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఈ సమయంలో లీగల్ ఒపీనియన్ తీసుకొని సిబిఐకి ఎంక్వైరీకి అప్పగించవచ్చా లేదా అనేటువంటిది ఇటు ప్రభుత్వం అయితే ఒపీనియన్ తీసుకుంటుంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం సంగారెడ్డి పర్యటనలో ఉన్నారు. సాయంత్రం దీనిపై సమీక్షించుకొని ఇటు ఇరిగేషన్ మంత్రి దీనిపై ఒక స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.